ఓం శాంతి. బాబా చెప్తున్నారు 1-4-24. మధురమైన పిల్లలు, మీ ఈ జీవితం దేవతల కన్నా ఉత్తమమైంది. ఎందుకంటే మీరిప్పుడు రచయిత మరియు రచనలను యథార్థంగా తెలుసుకుని ఆస్తికులుగా అయ్యారు. ప్రశ్న: మొత్తం కల్పమంతట్లోనూ ఉండని ఏ విశేషత సంగమ యుగంలోని ఈశ్వరీయ పరివారంలో ఉంటుంది అని అడుగుతున్నారు బాబా. ఏంటి? మొత్తం కల్పమంతట్లోనూ ఉండని ఏ విశేషత సంగమ యుగంలోని ఈశ్వరీయ పరివారంలో ఉంటుంది? జవాబు: ఈ సమయంలో స్వయంగా ఈశ్వరుడే తండ్రిగా అయ్యి పిల్లలైన మిమ్మల్ని సంభాళిస్తారు. టీచర్గా అయ్యి చదివిస్తారు. సద్గురువై మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసి తమ తోడుగా తీసుకువెళ్తారు. సత్యయుగంలో దైవీ పరివారం ఉంటుంది, కానీ ఇటువంటి ఈశ్వరీయ పరివారం ఉండచాలదు. పిల్లలైన మీరిప్పుడు అనంతమైన సన్యాసులు మరియు రాజయోగీలు కూడా. మీరు రాజ్యం కొరకే చదువుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. బాబా అంటున్నారు, ఇది స్కూలు లేక పాఠశాల. ఇదేంటి? స్కూల్ అనండి, లేకపోతే పాఠశాల అనైనా అనండి. ఇది ఎవరి పాఠశాల అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, ఇది ఎవరి పాఠశాల? ఆత్మల పాఠశాల కదా. ఆత్మలందరినీ ఎవరు చదివిస్తున్నారు? పరమాత్మ వచ్చి చదివిస్తున్నారు. కావున ఆత్మ శరీరం లేకుండా అర్థం చేసుకోలేదని తెలుసుకోవాలి. కావున జీవాత్మ అని అనవలసి ఉంటుంది కదా. ఆత్మ శరీరం లేకుండా అర్థం చేసుకోలేదు, అందుకని ఏమంటారు? జీవాత్మ అని చెప్పి అంటారు. బాబా చెప్తున్నారు, ఎందుకంటే కావున జీవాత్మ అని అనవలసి ఉంటుంది. ఇప్పుడు అన్ని పాఠశాలలు జీవాత్మల పాఠశాలే, కావున దీన్ని ఆత్మల పాఠశాల అని మరియు పరంపిత పరమాత్మ వచ్చి చదివిస్తారని అనడం జరుగుతుంది. అది దైహికమైన చదువు, ఇది ఆత్మికమైన చదువు. దీనిని అనంతమైన తండ్రియే చదివిస్తారు. బాబా చెప్తారు, కావున ఇది గాడ్ ఫాదర్ విశ్వవిద్యాలయము. భగవాన్ వాచ అని ఉంది కదా, ఇది భక్తి మార్గం కాదు, ఇది ఒక చదువు. స్కూల్లో చదువు జరుగుతుంది, మందిరాలు మొదలైన వాటిలో భక్తి జరుగుతుంది. కానీ ఇందులో ఎవరు చదివిస్తారు కదా? ఈ స్కూల్లో ఎవరు చదివిస్తారు మనల్ని? చెప్పండి, ఎవరు చదివిస్తారు? ఆ స్కూల్లో అయితే ఆ టీచర్ చదివిస్తారు. మరి ఆత్మల స్కూల్లో, ఈ స్కూల్లో ఎవరు చదివిస్తారు? స్వయంగా పరమాత్మ చదివిస్తారు కదా. భగవాన్ వాచ. ఇంకే పాఠశాలలోనూ ఈ విధంగా భగవాన్ వాచ ఉండనే ఉండదు. భగవాన్ వాచ అని ఉన్న స్థానం ఇదొక్కటే. ఉన్నతోన్నతుడైన భగవంతుడిని జ్ఞానసాగరుడు అని అంటారు. తానే జ్ఞానమును ఇవ్వగలడు. మిగిలిందంతా భక్తియే. భక్తి ద్వారా ఎవరికి సద్గతి లభించదని బాబా చెప్పారు. సర్వుల సద్గతి దాత ఒక్క పరమాత్మయే. వారే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆత్మ శరీరం ద్వారా వింటుంది. ఇంకే జ్ఞానంలోనూ భగవాన్ వాచ అనేదైతే లేదు. శివ జయంతి కూడా జరుపుకోబడేది భారతదేశంలోనే. బాబా అంటారు, భగవంతుడైతే నిరాకారుడు కదా, మరి వారి జయంతిని ఎలా జరుపుకుంటారు? ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తారో అప్పుడు జయంతి జరుగుతుంది కదా. భగవంతుడు నిరాకారుడు కదా, మరి ఎలా జరుగుతుంది పుట్టినరోజు అని? అందుకని బాబా ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తారో అప్పుడు జయంతి జరుగుతుంది. మరి ప్రతి ఒక్కళ్ళు అంటారు కదా భగవంతుడు అవతరించాడు అని. బాబా అంటారు, ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తారో అప్పుడు జయంతి జరుగుతుంది.
నేనైతే ఇప్పుడు గర్భంలోకి అయితే ప్రవేశించను, మీరందరూ గర్భంలోకి ప్రవేశిస్తారు, 84 జన్మలు తీసుకుంటారని బాబా అంటారు. అందరికన్నా ఎక్కువగా ఈ లక్ష్మీనారాయణలే జన్మలు తీసుకుంటారు కదా. అందరికన్నా ఎక్కువ ఎవరు తీసుకుంటారు? ఈ లక్ష్మీనారాయణలు. బాబా చెప్తారు 84 జన్మలు తీసుకుని మళ్ళీ నల్లవానిగా వీధి బాలుడిగా అవుతాడు. లక్ష్మీనారాయణలనండి, రాధాకృష్ణులనండి. రాధాకృష్ణులు బాల్యంలోని వారు స్వర్గంలో జన్మ తీసుకుంటారు. దానిని వైకుంఠము అని కూడా అంటారు. మొదటి నెంబర్ జన్మ ఇతడిదే. ఎవరు? బ్రహ్మబాబాయే కదా. కావున 84 జన్మలు కూడా ఇతడే తీసుకుంటాడు. శ్యాముడు సుందరునిగా, సుందరుని నుండి శ్యామునిగా అవుతాడు కదా. శ్యామ సుందరుడు అని చెప్తారు. అంటే నల్లగా ఉన్న ఆత్మ తెల్లగా అవుతుంది. మళ్ళీ జన్మలు తీసుకుని తెల్లగా ఉన్న ఆత్మ మళ్ళీ నల్లగా అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు కృష్ణుడంటే అందరికీ ఇష్టమే కదా. కృష్ణుడంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? కృష్ణుని జన్మ కొత్త ప్రపంచంలోనే జరుగుతుంది. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ వారు వచ్చి పాత ప్రపంచంలోకి చేరుకుంటారు. అప్పుడు అతడు శ్యామలంగా అయిపోతాడు. ఈ ఆటయే ఇలా ఉంది. బాబా చెప్తారు భారతదేశం మొదట సతో ప్రధానంగా సుందరంగా ఉండేది, ఇప్పుడు నల్లగా అయిపోయింది. ఇంత మందున్న ఈ ఆత్మలు నా పిల్లలే అని బాబా అంటారు కదా. ఇంత ముందున్న కదా, ఇంత మందున్న ఆత్మలందరూ ఎవరు? నా పిల్లలే అని బాబా అంటున్నారు. మనమేమంటాం? ఇప్పుడు అందరూ కామచితిపై కూర్చుని తగలబడి నల్లగా అయిపోయారు. నేను వచ్చి అందరినీ తిరిగి తీసుకువెళ్తాను. బాబా చెప్తారు ఈ సృష్టి చక్రమే ఇలా ఉంది. పూల తోట మళ్ళీ ముళ్ళ అడవిగా అవుతుంది. పిల్లలేని మీరు ఎంత సుందరంగా విశ్వాధిపతులుగా కదా, ఎంత సుందరంగా విశ్వాధిపతులుగా ఉండేవారో మళ్ళీ ఇప్పుడు అలా ఎలా తయారవుతున్నారో బాబా అర్థం చేయిస్తారు. ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉండేవారు. వారు 84 జన్మలు అనుభవించి మళ్ళీ ఈ విధంగా అవుతున్నారు. అనగా ఇప్పుడు వారి ఆత్మ చదువుతోంది కదా. బాబా చెప్తున్నారు నల్లగా ఉన్న ఆత్మీయ చదువు ద్వారా మళ్ళీ ఏమవుతుంది? తెల్లగా తయారవుతుంది. సత్యయుగంలో అపారమైన సుఖం ఉండేదని, దానివల్ల ఎప్పుడూ తండ్రిని స్మృతి చేయాల్సిన అవసరం కూడా ఉండదని మీకు తెలుసు. దుఃఖంలో అందరూ స్మరిస్తారన్న గాయనం ఉంది కదా. ఎవరిని స్మరిస్తారు? అందరికీ దుఃఖం వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారు చెప్పండి? భగవంతుడు గుర్తొస్తాడు. భగవంతుడా ఎక్కడున్నావు, మా దుఃఖాలు దూరం చెయ్యి, మాకు ఎందుకు వచ్చాయి అని. అదే సుఖం ఉన్నప్పుడైతే భగవంతుడు గుర్తొస్తాడా? రాడు. బాబా అంటారు అందరూ దుఃఖంలో అందరూ ఎవరిని స్మరిస్తారన్న గాయనం ఉంది? తండ్రిని. ఇంతమందిని స్మరించరు. భక్తిలో ఎంతగా స్మరిస్తారు, కానీ వారికి ఏమీ తెలియదు. కృష్ణుడు ఎప్పుడు వచ్చాడు, అసలు అతడు ఎవరు అన్నది ఏమీ తెలియదు. కృష్ణుడు మరియు నారాయణ్ణి భేదముల గురించి కూడా తెలియదు కదా. శ్రీకృష్ణుడే మళ్ళీ ఏమవుతాడు? పెద్దయ్యాక శ్రీనారాయణుడిగా తయారవుతాడు. ఈ విషయం అయితే ఎవరికీ తెలియదు అని చెప్తున్నారు బాబా. బ్రహ్మే విష్ణువు, విష్ణువే బ్రహ్మ, కృష్ణుడే నారాయణుడు, నారాయణుడే శ్రీకృష్ణుడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనసు పెట్టి బుద్ధి పెట్టి అర్థం చేసుకుంటామో అప్పుడే విషయాలన్నీ మనకేమవుతాయి? చాలా బాగా అర్థమవుతాయి. బాబా అంటారు శివబాబా ఉన్నతోన్నతమైన వారు కదా. బాబా ఎవరు? ఉన్నతోన్నతమైన వాడు. అలాంటి తండ్రికి మనం ఏమయ్యాం? పిల్లలయ్యాం. మరి ఎంత అదృష్టవంతులని చెప్పండి. మళ్ళీ వారి క్రింద బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఉన్నారు. వారిని మళ్ళీ దేవతలని పిలవడం జరుగుతుంది. మనుషులైతే అందరినీ భగవంతుడు అని అంటూ ఉంటారు. సర్వప్రాప్తి అని సర్వవ్యాపి అని అనేస్తారు.
పంచవికారాలైన మాయే సర్వవ్యాపి. అవి ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయని బాబా అంటారు. సత్యయుగంలో ఏ వికారాలు ఉండవు. ముక్తిధామంలో కూడా ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. ఎందుకంటే ఆత్మ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఖాతాను పూర్తి చేసుకుని పవిత్రంగా వెళ్తుంది. అక్కడ ముక్తిధామంలో పవిత్రంగా ఉంటుంది. మళ్ళీ స్వర్గంలో కూడా ఆత్మ పవిత్రంగా, శరీరం పవిత్రంగా, పంచతత్వాలు పవిత్రంగా సత్వప్రధానంగా ఉంటాయి. ఎప్పుడైతే సత్యాత్రేత అయిపోయి ద్వాపరయుగం మొదలవుతుందో అప్పుడు మళ్ళీ మాయా రావణుడి యొక్క ప్రవేశత జరుగుతుంది. బాబా చెప్తున్నారు, బాబా చెప్తారు అక్కడ అపవిత్రత విషయమేది ఉండదు. కావున ఈ రచయితైన తండ్రియే వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. అది మధ్యంతరాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. దాని ద్వారా మీరు ఆస్తికులుగా అవుతారు. మీరు ఒకేసారి ఆస్తికులుగా అవుతారు. మీ ఈ జీవితం దేవతల కన్నా ఉత్తమమైంది అని చెప్తున్నారు బాబా. మనుష్య జీవితం దుర్లభమైంది అన్న గాయనం కూడా ఉంది. ఎప్పుడైతే పురుషోత్తమ సంగమ యుగం ఉంటుందో అప్పుడు జీవితం వజ్రతుల్యంగా అవుతుంది. లక్ష్మీనారాయణులు వజ్రతుల్యమైన వారని అన్నారు. మీ జన్మ వజ్రతుల్యమైంది. మీరు ఈశ్వరీయ సంతానము అని చెప్తున్నారు బాబా కదా. అందరికన్నా ఉన్నతమైన జన్మ ఎవరిది? పిల్లలైన మందే అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఎందుకంటే మీ జన్మే వజ్రతుల్యమైంది. మీరు ఈశ్వరీయ సంతానము, వారు దైవీ సంతానము. ఇక్కడ మేము ఈశ్వరీయ సంతానము, ఈశ్వరుడు మా తండ్రి, వారు మమ్మల్ని చదివిస్తున్నారు అని అంటారు. ఎందుకంటే తాను జ్ఞానసాగరుడు కదా, తాను రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ జ్ఞానం ఒకేసారి పురుషోత్తమ సంగమ యుగంలో లభిస్తుంది. ఇది ఉత్తమోత్తమ పురుషులుగా అయ్యే యుగము. దీనిని గూర్చి ప్రపంచానికైతే తెలియదు అని చెప్తున్నారు. అందరూ కుంభకర్ణి అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు. అందరి వినాశనం ముందుంది. కావున ఇప్పుడు పిల్లలు ఎవరితోనూ సంబంధాన్ని పెట్టుకోకూడదు. అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అని అంటారు కదా. అంత్య సమయంలో శివబాబాను స్మరించినట్లయితే నారాయణ యోనిలోకి వస్తారు. పరమాత్మను తప్ప ఇంకెవరిని స్మృతి చేసినా పదే పదే మనిషి యోనిలోకి వస్తారు. ఈ మెట్లు చాలా మంచివి. మనమే దేవతలం, మళ్ళీ మనమే క్షత్రియులు మొదలైన వారిగా అవుతామని వ్రాయబడి ఉంది. ఈ సమయంలో ఇది రావణరాజ్యం. ఇప్పుడు తమ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని మర్చి ఇతర ధర్మాల్లో చిక్కుకునున్నారు. ఈ ప్రపంచమంతా లంకయే అని చెప్తున్నారు బాబా. అంతేకాని బంగారు లంకంటూ ఏదీ లేదు. మీకన్నా ఎక్కువగా మీరు నా గ్లానిని చేశారు. మీ కొరకైతే 84 లక్షలు అని అన్నారు. కానీ నన్నైతే నేరుగా కణకణంలోనూ ఉన్నాడని అనేశారు కదా. మిమ్మల్ని మీరు గ్లాని చేసుకోవడం కన్నా నన్ను ఎక్కువ గ్లాని చేశారని చెప్తున్నారు బాబా. మీకైతే 84 లక్షలు వేసుకున్నారు, నన్నైతే ఇంకా కనకనం అన్నిటిలోనూ ఉన్నాడనేశారు. అటువంటి అపకారులు కూడా నేను ఉపకారాన్నే చేస్తాను. బాబా అంటారు అందులో మీ దోషం కూడా లేదు. చూసారా, తండ్రి కదా, తండ్రి పిల్లలపైన ఎప్పుడు ఏ దోషం మోపరు. అందుకని బాబా ఏమంటున్నారు, నన్ను సర్వవ్యాపి చేయడం కూడా ఇదంతా డ్రామా, మీ దోషం కాదు. ఇదంతా డ్రామా యొక్క ఆట. సత్యుగి ఆది నుండి కలియుగాంతం వరకు ఇది ఒక ఆట. ఇది తిరగవలసిందేనని బాబా అంటారు. కావున ఒక్క తండ్రి తప్ప ఇంకెవరు ఇది అర్థం చేయించలేరు. మీరందరూ బ్రహ్మకుమారి కుమారులు. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము. మీరు ఈశ్వరీయ పరివారంలో కూర్చున్నారు. సత్యుగంలో దైవీ పరివారం ఉంటుంది.
ఈ ఈశ్వర్య పరివారంలో తండ్రి మిమ్మల్ని సంభాళిస్తారు, చదివిస్తారు, మళ్ళీ పుష్పాలుగా చేసి తమ తోడుగా తీసుకువెళ్తారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతారు అని చెప్తున్నారు బాబా. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క క్షణం కూడా పట్టదని గ్రంథంలో కూడా ఉంది కదా. కావున పరమాత్మను ఇంద్రజాలికుడు అని కూడా అంటారు. నరకమును స్వర్గంగా చేయడం ఇంద్రజాలమే కదా. స్వర్గం నుండి నరకంగా అవడంలో 84 జన్మలు పడుతుంది. మళ్ళీ నరకం నుండి స్వర్గంగా ఒక్క చిటికలో అవుతుంది. స్వర్గం నుండి నరకంగా అవడానికి 84 జన్మలు పడుతుంది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు. కానీ మళ్ళీ నరకం నుండి స్వర్గంగా అవడానికి 84 జన్మలు అవసరం లేదు. ఈ కొంచెం సమయంలోనే ఆత్మ సతో ప్రధానంగా అయిపోతుంది. ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. నేను ఆత్మను, ఆత్మను తెలుసుకుంటే తండ్రిని కూడా తెలుసుకుంటారు. ఆత్మ అంటే ఏమిటో ఏ మానవ మాత్రులకు తెలియదు. గురువులు అనేకులు ఉన్నారు, కానీ సద్గురువు అయితే ఒక్కరే. సద్గురువు అకాలని అంటారు. పరంపిత పరమాత్మ ఒక్కరే సద్గురువు. కానీ గురువులైతే లెక్కలేనంతమంది ఉన్నారని చెప్తున్నారు బాబా. నిర్వికారులైతే ఎవ్వరూ లేరు, అందరూ వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఇప్పుడు రాజధాని స్థాపన జరుగుతోంది. మీరందరూ ఇక్కడ రాజ్యం కొరకు చదువుకుంటారు. మీరు రాజయోగీలు కదా, అనంతమైన సన్యాసులు. ఆ హఠయోగీలు అద్దులోని సన్యాసులు. తండ్రి వచ్చి అందరికీ గతి సద్గతులనిచ్చి సుఖవంతులుగా తయారు చేస్తారు. నన్ను ఒక్కడనే సద్గురువు అకాలమూర్తి అని అంటారు. బాబా అంటారు, అక్కడ మనం గడియ శరీరంను వదలడం, తీసుకోవడం చెయ్యం. అక్కడ మృత్యువు కబలించదు. ఎక్కడ? సత్యయుగంలో. మీ ఆత్మ కూడా అవినాశియే, కానీ పతితంగా మరియు పావనంగా అవుతుంది. ఆత్మ నిర్లేపి కాదు. డ్రామా రహస్యం కూడా తండ్రి అర్థం చేయిస్తారు. రచయితయే రచన ఆది మధ్యంతరాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. బాబా చెప్తున్నారు, రచయితయే వచ్చి ఏం చేస్తున్నారు? రచన యొక్క ఆది మధ్యంతరాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు కదా. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే. బాబా ఎవరు? జ్ఞానానికి అంతటికీ సాగరుడు కదా. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, తానొక్కరే మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా, ద్వికిరీటదారులుగా తయారు చేస్తారు. మీ జన్మ గవ్వతుల్యంగా ఉండేది, ఇప్పుడు మీరు వజ్రతుల్యంగా అవుతున్నారు. బాబా అంశో సోహం అని అనేస్తారు. ఆత్మయే పరమాత్మగా ఎలా అవ్వగలదని బాబా అంటారు కదా. ఆత్మ ఆత్మే, పరమాత్మ పరమాత్మే. ఆత్మైన మనం ఈ సమయంలో బ్రాహ్మణులుగా ఉన్నాము. మళ్ళీ శూద్రులుగా అయ్యి ఆ తర్వాత బ్రాహ్మణులుగా అవుతాము. మళ్ళీ క్షత్రియులుగా అవుతాము. మళ్ళీ శూద్రులుగా అయ్యి ఆ తర్వాత బ్రాహ్మణులుగా అవుతాం కదా. బాబా ఏం చెప్తున్నారు? ఎందుకంటే సంగమయుగంలో బ్రహ్మముఖం ద్వారా జ్ఞానం విన్నాం కాబట్టి బ్రాహ్మణులుగా తయారవుతున్నాం. ఈ బ్రాహ్మణులే మళ్ళీ ఏమవుతారు? దేవతలుగా అవుతారు. మళ్ళీ జన్మలు తీసుకుంటూ శూద్రులుగా అవుతారు కదా. దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా, మళ్ళీ బ్రాహ్మణులుగా. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది అంటున్నారు. అన్నిటికన్నా ఉన్నతమైన జన్మ మీదే కదా. అందరికన్నా అన్నిటికన్నా ఉన్నతమైన జన్మ ఎవరిది? పిల్లలైనా మందే. అన్ని కులాల కన్నా ఉన్నతమైన కులం ఏంటి? ఎప్పుడు కూడా బ్రాహ్మణ కులమే కదా. ఇది ఈశ్వరీయ కుటుంబం. మనదే కుటుంబం అని చెప్పండి? ఈశ్వరీయ కుటుంబం, వసుదేవ కుటుంబం అంటారు కదా. మనంతా ఒకే పరివారం, ఒకే తండ్రి పిల్లలం. మీరు ఎవరి వద్ద కూర్చున్నారు చెప్పండి? ఎవరి వద్ద కూర్చున్నారు? అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చున్నారా? అందరూ బాబా ఎదురుగా కూర్చున్నారా? ఎవరికి వాళ్ళు ఏమనుకోవాలి?
నేను బాబా ఎదురుగా కూర్చున్నాను. మనం ఎక్కడుంటే బాబా అక్కడే ఉన్నారు. నా ఎదురుగా ఎవరు కూర్చున్నారు? బాబా కూర్చున్నారు. నేను బాబాతో మాట్లాడుతున్నాను, బాబాతో తింటున్నాను, బాబాతో తాగుతున్నాను. ప్రతి దాంట్లోనూ కూడా మనం బాబాని ఏం చేయాలి? తోడు చేసుకోవాలి. వేసే ప్రతి అడుగులోనూ బాబా యొక్క సహాయాన్ని అనుభవం చేసుకోవాలి. తినేటప్పుడు, తాగేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కదా, ప్రతి సెకండు బాబాని మనం ఏం చేయాలి? మన పెద్ద కదా, తోడు పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఎలాంటి అవాంతరాలు జరగవు, భయం ఉండదు. మనసు కూడా ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అర్థమైందా? మరి మీరు ఎవరి వద్ద కూర్చున్నారు? ఇప్పుడు మాతాపితల వద్ద కూర్చున్నారు. అందరూ సోదరి సోదరులే. బాబా ఆత్మలకు శిక్షణ ఇస్తారు. మీరందరూ నా పిల్లలు. బాబా కూడా ఏమంటున్నారు చూడండి, మీరందరూ ఎవరు? నా పిల్లలు. మరి మనం ఏమంటాం? మీరు నా బాబా. మా బాబా కాదు, నా బాబా. మాకి చాలా తేడా ఉంటుంది కదా. అందుకని ఎవరు స్వయం వాళ్ళే ఏమనుకోవాలి? బాబా నావాడు అని. వారసత్వానికి హక్కుదారులు అని అంటారు. కావున పరమాత్మైన తండ్రి నుండి ప్రతి ఒక్కరూ వారసత్వాన్ని తీసుకోవచ్చు. వృద్ధులు, చిన్నవారు, పెద్దవారు అందరికీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఉంది. కావున పిల్లలు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. తద్వారా పాపాలు అంతమైపోతాయనే అర్థం చేయించడం జరుగుతుంది. భక్తి మార్గం వారు ఈ విషయాలు ఏమాత్రమూ అర్థం చేసుకోరు అని చెప్తున్నారు బాబా. బాబా పిల్లలుగా ఎవరికి పాత్ర ఉంటే వాళ్ళే అవుతారు, వాళ్ళే భాగ్యాన్ని తీసుకుంటారు. వాళ్ళకి ఈ విషయాలు కూడా అర్థమవుతాయి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. రాత్రి క్లాసు బాబా చెప్తున్నారు, పిల్లలు తండ్రిని గుర్తించారు కదా. పిల్లలు ఏం చేశారు? తండ్రిని గుర్తించారు. ఆ తండ్రి చదివిస్తున్నారని కూడా అర్థం చేసుకున్నారు. వారి ద్వారా అనంతమైన వారసత్వం లభించనుంది. కానీ కష్టమైన విషయం ఏమిటంటే మాయ మరిపింపచేస్తుంది, ఏదో ఒక విఘ్నాన్ని కలిగిస్తుంది. దానితో పిల్లలు భయపడిపోతారు. మాయ మరిపింపచేస్తుంది, ఏదో ఒక విఘ్నం వేస్తుంది. దాంతో పిల్లలు ఏమైపోతున్నారు? భయపడిపోతున్నారు. అందులో మొదటి నెంబర్లో వికారంలో పడిపోతారు. మొదటి నెంబర్లో వికారంలో పడతారు. కళ్ళు మోసగిస్తాయి. ఇక్కడ కళ్ళు తీసుకునే విషయం ఏది లేదు. బాబా జ్ఞానమనే నేత్రాన్ని ఇస్తారు. జ్ఞానము మరియు అజ్ఞానం యొక్క యుద్ధం నడుస్తుంది. తండ్రి జ్ఞానము, మాయ అజ్ఞానం. వీరి యుద్ధం చాలా సూక్ష్మమైంది కదా. పడిపోతే అర్థం కాదు. పడిపోతే ఇంకేం అర్థమవుతుంది? ఏం అర్థం కాదు. బాబా అంటారు ఆ తర్వాత, అయ్యో నేను పడిపోయాను, నేను ఎంతగానో నా అకల్యాణం చేసుకున్నాను అని చెప్పేసి పశ్చాత్తాపడతాం కదా, భావిస్తారు. మాయ ఒక్కసారి ఓడిస్తే మళ్ళీ ఎక్కడం కష్టమైపోతుంది. బాబా అంటున్నారు, మేము జ్ఞానంలోకి వెళ్తామని చాలామంది పిల్లలు అంటారు. కానీ అందులో కూడా మాయ ప్రవేశిస్తుంది. అది తెలియని కూడా తెలియదు. కొంచెం మంది జ్ఞానంలోకి వెళ్ళిపోయాం, శరీరానికి అతీతం అయిపోయాం ఇలా అంటారు. కొంచెం మంది ఏమంటున్నారు, బాబా అది కూడా మాయ ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటుంది, మాయ ప్రవేశించి మోసం చేస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. మాయ దొంగతనం చేయిస్తుంది, అబద్ధం చెప్పిస్తుంది. మాయ ఏమేం చేయించదు, అసలు చెప్పడానికి వీల్లేదు. అశుద్ధంగా చేస్తుంది. పుష్పాలుగా అవుతూ మళ్ళీ అశుద్ధంగా అవుతారు. మాయ ఎంత శక్తివంతమైందంటే అది గడియా పడేస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు బాబా కదా. మాయ అంటే చాలా శక్తివంతమైంది. అది గడియా కూడా ఏం చేస్తూ ఉంటుంది, పడేస్తూనే ఉంటుంది. బాబా మేము గడియా మర్చిపోతున్నామని పిల్లలు అంటారు. పురుషార్థం చేయించేవారు ఒక్క తండ్రియే, కానీ ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే పురుషార్థం చెయ్యలేరు. ఇక్కడ ఎవరికి విశేష పాలన కూడా జరగచాలదు. అలాగే
ఎక్కువగా చదివించరు కూడా. ఆ చదువులోనైతే ఎక్స్ట్రాగా చదివించేందుకు టీచర్ని పిలుస్తారు. ఇక్కడైతే భాగ్యంను తయారు చేసుకునేందుకు అందరినీ ఎక్కీరసంగా చదివిస్తారు కదా. ఇక్కడ ఎక్స్ట్రా అయితే లేదు కదా. ఒక్కొక్కరికి ఎంతవరకు వేరువేరుగా చదివిస్తారు. పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఆ చదువులో ఎవరైనా గొప్ప వ్యక్తుల పిల్లలుంటే ఎక్కువ ఖర్చుని ఇవ్వగలిగితే వారికి ఎక్స్ట్రాగా కూడా చదువు చెప్తారు. ఇతడు డల్గా ఉన్నాడు కావున బాగా చదివించి తనను స్కాలర్షిప్కు అర్హునిగా తయారు చేయాలని టీచర్కు తెలుసుంటుంది. కానీ బాబా అలా అయితే చెయ్యరు కదా. ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా అలా అయితే బాబా చేయరు. బాబా అందరిది ఒకే సబ్జెక్టు, ఒకే చదువు, ఒకేలా చెప్తారు. కానీలోనే ఉంది కదా, పిల్లలే నెంబర్ 1కి బదులుగా నెంబర్ 1 అయిపోతున్నారు. వీరైతే అందరినీ ఒకే విధంగా చదివిస్తారు. అక్కడ అది టీచరు ఎక్స్ట్రా పురుషార్థం చేయించడం. ఇక్కడ వీరు ఎవరి చేత వేరుగా ఎక్స్ట్రా పురుషార్థం చేయించరు. ఎక్స్ట్రా పురుషార్థాన్ని చేయించడం అంటేనే టీచర్ కొంత కృపను చూపించడం. డబ్బు తీసుకుంటారు, విశేషంగా సమయం ఇచ్చి చదివిస్తారు. దాని ద్వారా వారు ఎక్కువగా చదువుకుని చురుకైన వారిగా అవుతారు. బాబా అంటారు, ఇక్కడ ఎక్కువగా చదువుకునే విషయం ఏదీ లేదు. వీరి విషయం అయితే ఒక్కటే, మన్మనాభవాన్న మహామంత్రం ఒక్కటే ఇస్తారు. స్మృతి ద్వారా ఏం జరుగుతుంది అన్నది పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. తండ్రియే పతిత పావనుడు. వారిని స్మృతి చేయడం ద్వారానే మనం పావనంగా అవుతామని మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు శ్మశాన వాటికగా మారనున్నది. చూసారా, ఏమవుతుంది? ప్రపంచమంతా శ్మశాన వాటికగా మారనున్నది. వినాశనము ముందు నిల్చుని ఉంది. కావున ఎవరితోనూ సంబంధాన్ని కలిగి ఉండకూడదు. అంత్యకాలంలో ఒక్క బాబాయే గుర్తుండాలి. సెకండ్ పాయింట్, శ్యామలం నుండి సుందరంగా అవ్వాలి. ఇది పతితుల నుండి పావనులుగా అయ్యే పురుషోత్తమ సంగమ యుగము అని చెప్తున్నారు బాబా. ఇదే యుగం పతితుల నుండి పావనంగా అయ్యే పురుషోత్తమ సంగమ యుగము అని చెప్తున్నారు. ఉత్తమ పురుషులుగా అయ్యే సమయం కదా. ఉత్తమ పురుషులుగా అయ్యే సమయం ఏంటి? ఇదే అని చెప్తున్నారు. సదా ఇదే స్మృతిలో ఉంటూ స్వయాన్ని గవ్వల నుండి వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి. వరదానము, జ్ఞానధనం ద్వారా ప్రకృతిలోని అన్ని సాధనాలను ప్రాప్తి చేసుకునే పద్మాపతి భవ. జ్ఞానదానం ద్వారా ప్రకృతిలోని అన్ని సాధనాలను ప్రాప్తి చేసుకునే పద్మాపతి భవ అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, జ్ఞానధనము స్థూలధనపు ప్రాప్తిని స్వతహాగానే చేయిస్తుంది. ఎక్కడైతే జ్ఞానధనం ఉంటుందో అక్కడ ప్రకృతి స్వతహాగానే దాసీగా అయి ఉంటుంది కదా, దాసీగా అయిపోతుంది. జ్ఞానధనం ద్వారా ప్రకృతిలోని అన్ని సాధనాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి. కావున జ్ఞానధనం అన్ని దానాలకు రాజు వంటిది కదా. జ్ఞానధనం ఏంటి? అన్ని ధనాలకు రాజు లాంటిది. జ్ఞానధనం ఎక్కడైతే ఉంటుందో దేనికి ఇంకా లోటు ఉండదు అంటున్నారు బాబా. ఎక్కడైతే రాజు ఉంటాడో అక్కడ సర్వ పదార్థాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి. రాజు ఎక్కడుంటే అన్నీ అక్కడే ఉంటాయి. మరి జ్ఞానం ఎక్కడుంటే మిగతావన్నీ అక్కడే ఉంటాయి. ఈ జ్ఞానధనమే పద్మాపతిగా తయారు చేస్తుంది. పరమార్థమును మరియు వ్యవహారాన్ని స్వతహాగానే సిద్ధింపచేస్తుంది. జ్ఞానధనంలో ఎంతటి శక్తి ఉందంటే అది అనేక జన్మల కొరకు రాజులకే రాజుగా తయారు చేస్తుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, కల్పకల్పపు విజయుణ్ణి ఈ ఆత్మీక నశ ఇమజ్జయున్నట్లయితే మాయాజిత్తులుగా అయిపోతారు. నేను కల్పకల్పం విజయ ఆత్మను అని చెప్పి ఈ ఆత్మీక నశ ఉన్నట్లయితే ఏమైపోతారు? మాయను జయించేవారిగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి
ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను పదమా భాగ్యశాలి ఆత్మను అనుకోండి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.